వీరి చేత తృణీకరించబడుతున్నప్పుడు దావీదు చెడిపోలేదు. కానీ దావీదు రాజయ్యాడు. పొగడ్తలు వచ్చినాయి, ఘనతలు వచ్చినాయి, ప్రశంసలు వచ్చినాయి. మనుషులు దావీదును ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇంట బయట దావీదుని ప్రశంసిస్తున్నారు. దావీదు రాజు, శౌర్యవంతుడు, కీర్తనాకారుడు, భక్తిపరుడు, అది ఇది అట్లా ఇట్లా అని దావీదుకు తినటానికి తిండి, ఉండటానికి రాజభవనం, కట్టడానికి మంచి వస్త్రాలు, ఖరీదైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. చాలా డేంజర్లో పడ్డాడు. దావీదు ఊహలో కూడా ఊహించని తప్పు చేశాడు. దావీదు ఆశ్చర్యపోయాడు. తను చేసిన పాపం యొక్క వికృత రూపాన్ని చూసి భయపడిపోయాడు. నేనేనా ఇంత పని చేసిందని. ఎలా ఉండేవాడిని అలా అయిపోయాను. అందుకే చివరికి ఏమన్నాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతాను, ఈ రాజ్యం చాలా, ఇంకా 4 రాజ్యాలు కావాలని అడుగుతాను అల్లా. లేకపోతే వెండి బంగారులు, లేకపోతే హంసతూలిక తల్పాలు అడుగుతాను అల్లా. ఆయన మందిరావరణంలో, ఆయన సన్నిధిలో నిత్యము నివసించి, ఆయన మందిరంలో ధ్యానించి, ఆయన ప్రసన్నతను చూడటానికి నేను ఆయన సన్నిధిలోనే బతకాలని కోరుకుంటున్నాను. మందిరంలో ఎవరు నివసిస్తారండి? 2 నివసిస్తారు. 1 భక్తులు నివసిస్తారు, 2 దిక్కులేనోళ్ళు నివసిస్తారు. ఏ ఆదరణ లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఇల్లు వాకిలు లేనోళ్ళు ఎవరైనా మందిరాన్ని కాసుకున్నారంటే వాళ్ళకి ఏ ఆశ్రయం దొరకనోళ్ళు సన్నిధిని కాసుకుంటారు. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా నెట్టేస్తారు, సన్నిధిలో నెట్టేరు కదా. దావీదు ఎట్లా వచ్చాడంటే, ఇంత కలిగుండి కూడా నాకు అదేం వద్దు అంటే అందులో ఉన్నది ఏందో అర్థమైపోయింది. అందులో మురికి ఉందని అర్థమైపోయింది. అందుకే ఇంక అదనపు రాజ్యాలు కోరుకోలేదు. తన మనసుని ఆత్మీయత వైపు తిప్పుకొని దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ముఖకాంతిని కోరుకున్నాడు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. సేవలో కూడా చేతి నిండా సమృద్ధి ఉంటే క్షేమం కాదు. ఎప్పుడు అవసరానికి అప్పటికి ఆయన దగ్గరికి పోయి దేవా అని అడిగి పొందుకుంటేనే క్షేమదాయకం. యేసయ్య ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అడగమన్నాడు అన్నాన్ని. ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు కనీసం కడుపు బాధను బట్టి ఆహారం కోసమైనా ఆయన సన్నిధికి వెళ్తామని, అదే గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేస్తామని. లేకపోతే ఫుడ్ ఉండదు కదా, అందుకని కనీసం మాకు ఈ రోజుకి కావాల్సిన ఫుడ్ అన్నా పెట్టాయి అని ఫుడ్ కోసమైనా ఆయన దగ్గరికి పోతాం. అట్లనన్నా మన ముఖం చూపిస్తామని, అట్లనన్నా కాసేపు ఆయన దగ్గర గడుపుతామని. ప్రతిరోజు మనతో ఆయన సహవాసాన్ని ఇష్టపడ్డాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మరీ భేదం చేయొద్దు, ఆకలికి తట్టుకోలేక దొంగనవుతానేమో. మరీ సంపన్నుని చేయొద్దు, గర్వించిన వాడిని యెహోవా ఎవడు అంటానేమో. అందుకే తగుమాత్రపు జీవితం నాకు ఇవ్వయ్యా, ఏ రోజు కావాల్సిన సహాయం ఆ రోజు చెయ్యయ్యా అని భక్తుడు యాకే కుమారుడైన ఆగూరు పలికిన దేవోక్తులలో చెప్పాడు. సామెతల 30లో ఉంటుంది. ఈరోజు ఈ మాటలన్నీ విన్న మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మన నీతి, పరిశుద్ధత, నిజాయితీ దేవుని ముందు ఆమోదం అవుతుందా? దేవుని రాజ్యానికి మనల్ని చేర్చిద్దా? మరి ఏది చేర్చిద్ది? ప్రతి ఘోర పాపమును ఏం పాడతారులే అబ్బా, వద్దులే.
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. చెప్పండి, మన నీతి నిజాయితీయా, మన ఆత్మీయ సమృద్ధి, మన ఏదండి మనల్ని పరలోకం చేసేది? మన డబ్బులా? మన మంచితనమా? ఏం లేదు, మన దగ్గర బేదలం అని ఎరిగి నీ రక్తమే నాకు ఆశ్రయమైన ఆయన ఆశ్రయించుట ద్వారా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయన రాకొచ్చేంత వరకు, మనం పోయేంత వరకు, తుది శ్వాస విడిచేనాడు కూడా యేసు రక్తమే మనకు దిక్కు. నేను పవిత్రంగా ఉన్నానులే, నేను మంచిగా ఉన్నానులే, పర్వాలేదులే ప్రభా, కొంచెం పర్లేదులే నాయన నేను అంటే, నీకు నువ్వు పర్లేదు చెప్పుకుంటేట? నువ్వు పర్లేదు అనాల్సింది ఎవరు? కొంతమంది వాళ్ళకాళ్ళు పర్లేదులే నేను అనుకుంటా. హలో, పర్లేదు చెప్పుకుంటే నువ్వు కాదు, నువ్వు పర్లేదని ఆయన చెప్పడు. ఆయన చెప్పడు. నువ్వు ఎంత పర్వాలేదనుకున్నా కాదు, పర్వా ఉందంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి వద్దు అయా, నేను బీదని, దీనుణ్ణి, నా ఆత్మను రక్షించుకోలేను, నీవే నన్ను రక్షించగలవు, నీ రక్తమే నాకు ఆశ్రయం అని పో, కృప దొరికిద్ది, వెళ్తావు.